ఛే ఏమైందిరా? ఏం లేదు కౌశిక్, నా పిల్లల గురించి ఆలోచిస్తున్నా. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, మ్యారేజ్ కోసం ప్రతి మంత్ ఆర్డీలో, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నా. ఇప్పటికిప్పుడు నాకు ఏమైనా అయిందంటే ఆ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అక్కడితో ఆగిపోతుంది. నా ఫ్యామిలీకి చాలా తక్కువ అమౌంట్ అనేది అందుతుంది. ఆ అమౌంట్ నా పిల్లల ఫ్యూచర్కి ఏమాత్రం సరిపోదు. వాళ్ళ ఫ్యూచర్లో స్ట్రగల్ అవ్వడం నాకు ఇష్టం లేదు కౌశిక్. నేను రీసెంట్గా వేవర్ ఆఫ్ ప్రీమియం చైల్డ్ ప్లాన్స్ గురించి విన్నా. మేబీ అది నీకు సెట్ అవ్వచ్చు. అంటే నువ్వు చెప్పినట్టు నీకు ఏదైనా అయిందనుకో, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడితో ఆగిపోతాయి. సో కార్పస్ ఫ్యామిలీకి చాలా తక్కువ వెళ్తుంది. కానీ నువ్వే కనుక ఈ ప్లాన్ తీసుకున్నావు అనుకో, నువ్వు చనిపోయినా కూడా రెస్ట్ ఆఫ్ ది ప్రీమియమ్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. సో మెచ్యూరిటీ తర్వాత నువ్వు ఎంతైతే అమౌంట్ ప్లాన్ చేసుకున్నావో అంత డబ్బే నీ కుటుంబానికి వెళ్తుంది. పైగా ఆ మెచ్యూరిటీ అమౌంట్ మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదే ఆర్డీలోని, మ్యూచువల్ ఫండ్స్ లోని ఆ మెచ్యూరిటీ అమౌంట్ మీద ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. కానీ ఇక్కడ నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు అనుకున్నంత అమౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ లో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఇదంతా గ్రాండ్ గా జరుగుతుంది. ఇది మంచి ఐడియా కౌశిక్. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే నెలకి ₹10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువు. అంతా ఓకే సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకో. అర్థమైందా? సరే, ఇప్పుడే చెక్ చేస్తా. Boss Wala. Be the boss.